చేసుకునో లేదంటే 120B కాన్స్పిరసీ అని పెట్టేసి కుట్ర పన్నినారని చెప్పి లోపల వేయడానికైతే వచ్చిన 3 నెలల్లోనే వేసింది. ఎందుకంటే అంతకుముందు తెలుసు అందరికీ వాట్ హ్యాపెండ్ అనేది తెలుసు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి తెలుసు, అలాగే ఈ ల్యాండ్ అలొకేషన్లో వీటి గురించి తెలుసు, సిఆర్డీఏ ఏరియాలో వీటికి అసైన్ ల్యాండ్స్ గురించి తెలుసు, అన్నీ తెలుసు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అనుకుందంటే ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్గా జరగాలి, రియల్ థింగ్స్ వెలుగులోకి రావాలి, వచ్చిన తర్వాతనే చేయాలనుకున్నారు. కాబట్టి ఇట్ టుక్ సో మెనీ ఇయర్స్. అందుకోసమే అయింది. ఆ పద్ధతిలో చేయడానికి ఇక్కడ ఏమీ లేదు. ఈయన కథ అన్నీ క్రియేట్ చేసుకుంటూ వచ్చి ఫాస్ట్గా కొట్టేయాలనుకుంటున్నాడు కాబట్టి ఆయన చేస్తున్నాడు. జెన్యూన్గా ఏముందనేది బయటికి తీసుకొచ్చేయాలనుకున్నాడు కాబట్టి అంత టైం పట్టింది. ఒకవేళ చంద్రబాబు నాయుడు అనుకున్నట్టు అవన్నీ ఏమీ లేవు ఆ కేసుల్లో అనుకుంటే ఆయన క్లోజర్కి ఎందుకు పెట్టాలి? తాను అధికారంలో ఉన్నప్పుడు వై కాంట్ హీ ఫేస్ ఇట్? ట్రయల్లో నిలబడి ఎందుకు వాటి నుంచి బయటకు రాలేదని మా ప్రశ్న. దాని నుంచి తప్పించుకోవాలని తనంతట తాను ఇందులో ఏమీ లేదని వాళ్ళను కోయర్షన్తో ప్రలోభ పెట్టో ప్రెజరైజ్ చేసో సేమ్ ఆఫీసర్లతో ఆ రోజు ఎవరు కంప్లైంట్లు ఇచ్చారో వాళ్ళతో ఏమీ లేదని వాళ్ళతో కూడా ఒప్పందాలు చేయించుకొని వాళ్ళతో రాయించుకొని పోలీసులతో కేసు క్లోజ్ చేయించుకునేంత దౌర్భాగ్యానికి ఎందుకు పాల్పడుతున్నాడు అంటే ఉంది కాబట్టి భయపడుతున్నాడు. సో మళ్ళీ రీఓపెన్ అవుతాయి అవి, మళ్ళీ రీఓపెన్ అయితే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరుగుతుంది. తన ఆఖరికి తప్పించుకోవడం అయితే తన వల్ల కాదు. అది ఆ కథలో చెప్పినట్టే ఆ నక్కలాగా కొద్ది రోజులు ఎంజాయ్ చేస్తే చేస్తారు. సార్, రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున భూములు ఇస్తుంటే ఎందుకు మీరు పెద్దాన్ని రాజకీయం చేస్తారు? 99% భూములు ఎటువంటి అంటారు. మన సిఐఎస్ సంస్థలు అయితే ఏకంగా 13 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా రాష్ట్రానికి వచ్చాయి. గూగుల్ అనే సంస్థను కూడా చంద్రబాబు తీసుకొచ్చారు. కానీ ఎందుకు మీరు దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు? గూగుల్ అంటున్న గూగుల్కి సంబంధించి అయితే ఇప్పటికీ కిక్కురు మనట్లా అదాని పేరు అయితే తను అన్నాడు. ఎందుకంటే ఆ పేరు అనగానే జగన్మోహన్ రెడ్డి పేరు గుర్తొస్తుంది. ఈయన ఉన్న హయాంలో జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చిన దాని వస్తుంది కాబట్టి దాన్ని ఒప్పుకోడు. అదే ఒక పక్క. సెకండ్ది వచ్చి ఆయన చెప్తున్న మాటల ప్రకారం ఆయన కానీ ఆయన పక్కన ఉండేవాళ్ళు కానీ లేదా మినిస్టర్లు కానీ వీళ్ళు అరేంజ్ చేసుకుంటున్న కృత్రిమంగా అరేంజ్ చేసుకుని ఒక వేదికలు పెట్టుకొని అక్కడ మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే నాకు అనిపించేది మీరు లెక్కలేస్తే ఇప్పటికీ 1 కోటి కోట్ల పెట్టుబడి వచ్చింది అలా. ఎందుకంటే ఎప్పుడు 10 లక్షలకు తగ్గట్లే. 10 లక్షలు, 13 లక్షలు, 14 లక్షలు ఇవే చెప్తున్నారు. ఈరోజు కూడా ఏదో 24,000 కోట్లు, ఇంకొక 24,000 కోట్లు వచ్చిందన్నారు. వీటిలో ఇవన్నీ కలిస్తే ఇప్పుడు 1 కోటి కోట్లు అయ్యిండాలి లెక్క ప్రకారం. ఇది గతంలో కూడా చేశాడు ఆయన. గతంలో కూడా 14-19 ఈసారి ఇంకా విజృంభించినాడు, ఎక్కువ చేస్తున్నారు. ఇందులో ఏది రియాలిటీ అంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినవి కొన్ని ఇప్పుడు షేప్ తీసుకుంటున్నవి ఉన్నాయి. కొత్తగా కూడా కొన్ని రావచ్చు కాదనట్లా. కానీ ఆ వచ్చిన వాటికి సంబంధించి నీకు గ్రౌండ్ అయ్యి రియల్గా నిలబడేవన్నీ ఆ నిలబడిన తర్వాత అవి షేప్ తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది? నువ్వు దానికి బదులుగా ఎంకరేజ్ చేయడానికి వాటికి ఇన్సెంటివ్ చేస్తున్నా అని చెప్పి నువ్వు దోచుకుంటున్నది ఏంటి దాని సంగతి? అది ప్రామినెంట్గా కనపడుతుంది. నువ్వు పావలా కోడికి ఒక 2 రూపాయల మసాలా అన్నట్టు ఆ ఇండస్ట్రీ వచ్చి వాడేం చేస్తాడు. కానీ ఈలోగా 99 పైసలకు ఎకరం అనేది అది అంతకంటే హెక్లింగ్. అసలు మొత్తం దీన్ని స్టేట్ ఖజానాను లూటీ చేసే దిశగా పోవడం ఒకటి, ప్లస్ ఎవడేమనుకుంటే నాకేముందనే లెక్కలేని తరం ఒకటి, 2 కనిపిస్తాయి. 99 20 ఎకరాలు 50 ఎకరాలు మొత్తం ఎక్కడ? అది వైజాగ్ లాంటి అక్కడ ఏదైతే మనకున్న ఏకైక అన్ని రకాలుగా డెవలప్మెంట్కు స్కోప్ డెవలప్మెంట్కు ఫర్దర్ డెవలప్మెంట్కు ఒక అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి స్కోప్ ఉన్న సిటీలో నీకు 99 పైసల ఎకరానికి 100 ఎకరాలు దారాదత్తం చేస్తున్నాడు. దానికి సంబంధించినంతవరకు అన్నీ రిలాక్స్ చేస్తున్నాడు. ఇవి కాక ఇన్సెంటివ్స్ అని 1000 కోట్లు ఇస్తున్నామని చెప్తున్నాడు. వాటికి వీటన్నిటికీ లెక్కపత్రం ఏమి ఉండట్లా. ఆ పేరుతో ఎంత వెనక్కి వస్తున్నాయో, ఎన్ని కిక్ బ్యాక్స్ వస్తున్నాయో తెలియట్లా వాటికి సంబంధించి. ఇదెంత అయినాక అవి వస్తాయంటే అది డౌట్ఫుల్. ఆఖరికి అదేమవుతుంది? రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు అయ్యట్టున్నాయి. అంటే నువ్వేం చేస్తున్నావు? ఓ రియల్ ఎస్టేట్ కోసం ల్యాండ్ ఇచ్చేసి మీ దారిని మీరు అమ్ముకోండి, బెనిఫిట్ కాండి, బదులుగా ఏమన్నా ఇస్తే ఇవ్వండి, నీకింత నాకింత అని పంచుకునేట్టు చేస్తున్నాడు. హైదరాబాద్లో చేస్తున్నాడు. ఎందుకు వీటికి ఆక్షన్ ఎందుకు పిలవకూడదు? సేమ్ ఓపెన్ టెండర్ సిస్టమ్ పెట్టి పిలవచ్చుగా. ఇదిగో వీటికి సంబంధించి ఈ ల్యాండ్స్ ఉన్నాయి, మీరు ఇండస్ట్రీ పెడితే ఈ క్రైటీరియా ఫుల్ఫిల్ చేసేసి మీరు రండి. ఎవరు ఎక్కువ రేటు ల్యాండ్కి ఇస్తారు లేదా ఎక్కువ షేర్ ఎవరు ఇస్తారు? గవర్నమెంట్కి ఉంటే కనుక గవర్నమెంట్కి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ల్యాండ్ ఏ రేటుకు కొంటారు అంటే రియల్ కంపెనీస్ వస్తాయిగా. ఎందుకంటే అక్కడ ఎకో సిస్టమ్ ఉంది. వైజాగ్ దిస్ ఈజ్ నాట్ నీ అమరావతిలా కాదు. అక్కడంటే నువ్వు క్రియేట్ చేయాలని నువ్వు అనుకునేది ఆల్రెడీ డెవలప్మెంట్ స్కోప్ ఉంది. కోస్టల్ సిటీ, కాస్మోపాలిటన్ కల్చర్ ఉంది, క్రైమ్ ఫ్రీ సిటీ, ఇవన్నీ అన్ని పాజిటివ్ లక్షణాలు ఉన్నాక
రావడానికి అవకాశం ఉన్నప్పుడు ఓపెన్ దీంట్లో ఎందుకు పోవు? ఇప్పుడు హైదరాబాద్లో కదా ఎట్లయితే వాళ్ళు ఆక్షన్ వేసి ఇచ్చేస్తున్నారో అట్లా ఎందుకు పోవట్లా? దానికేం సంబంధం లేదు. ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయడానికి, నిజంగా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రావడానికి, ఎవరైతే సాఫ్ట్వేర్ కానీ పెద్ద జైంట్స్ వాళ్ళ మొత్తం దీంట్లో ల్యాండ్ అనేది ఒక చిన్న కాంపోనెంట్, అందరికీ తెలుసు. దట్ విల్ నాట్ డిసైడ్ దేర్ టోటల్ డెసిషన్ మేకింగ్ దీంట్లో, అదే ఒక చిన్న పార్ట్. సో అది వదిలేస్తే అసలు ఊరు పేరు లేని కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఇస్తున్నారు నేరుగా. 20 ఎకరాలు 30 ఎకరాలు, కొన్ని కంపెనీలు అయితే 5 లక్షలు 10 లక్షల దీంతో ఉన్నాయి, పెయిడప్ క్యాపిటల్తో. అంటే వాళ్ళు అంతవరకు రిజిస్టర్ ఆర్ఓసీతో రిజిస్టర్ చేసుకుంది 5 నెలలు 10 నెలలు కూడా ఉండవు. ఒక 5 లక్షలు 10 లక్షలు దాంట్లో ఆథరైజ్డ్ క్యాపిటల్ 50 లక్షలు, అంటే పెట్టుబడికి సంబంధించి పెడతామన్నది కమిట్మెంటు. ఆల్రెడీ దాంట్లో ఉండేది ఎంతంటే 5 లక్షలు 10 లక్షలు బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది. అది తీసుకొచ్చి వీళ్ళకి అప్లికేషన్ పెట్టగానే ఇది 5,000 ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది, ఇదిగో దీనికి 10 ఎకరాలు ఇస్తున్నాం 99 పైసలు కానీ అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. ఇంతకంటే ఘోరంగా దోచుకోవడం ఏమైనా ఉంటుందా? చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, ఓ పక్క అమరావతి పేరుతో లక్షల కోట్ల అప్పు తెచ్చి పడేస్తున్నాడు, ఇంకో పక్క ఏడాపెడా ఉన్న భూములన్నీ బాగా పొటెన్షియల్ ఉన్న వాటిని 99 పైసలకు రూపాయికి పప్పులు బెల్లాలకు వాటిని ఇట్లా ఇచ్చేస్తున్నాడు. ఈ ప్రాసెస్లో ఇక్కడ 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఎస్ఎఫ్టీ రేటుతో ఇక్కడ టెండర్లు ఖరారు చేస్తున్నాడు. వైజాగ్లో ఏమో ల్యాండ్స్ అడ్డంగా 99 పైసలకు రూపాయికి ఎకరం చొప్పున అక్కడ ఇచ్చేస్తున్నాడు. ఇవన్నీ ఆయన ఏమీ ఆశించకుండానో లేక రాష్ట్ర అభివృద్ధి కోసమే ఇది చేస్తున్నాడు ఎవడని అనుకుంటే, అది ఉంటే దాంట్లో ఆ దోపిడీలో పాత్ర ఉండేవాళ్ళు అనుకోవాలా, లేదా ఈయన ఎట్టోట కూర్చోబెట్టి ఆ దోపిడీ అనేది కొనసాగాల. రాష్ట్ర ప్రజల అమాయకులు అనుకునే ఆ మీడియా బ్యాలెన్స్ ఎవరెవరైతే ఉన్నారో, మేమే శాసిస్తామనుకునేవాళ్ళు, ఆ బెనిఫిట్ పొందుతున్న వాళ్ళు అనుకోవాలి తప్ప ప్రజలు ఎవరు దీన్ని హర్షించే అవకాశం లేదు. ఇదే చంద్రబాబు ఆస్తి అయితే ఇస్తాడా? హెరిటేజ్ భూములకు సంబంధించి దానికి సంబంధించి అట్లా ఇస్తాడా? లేదా అక్కడ కాంట్రాక్ట్లు ఇట్లా 10,000 రూపాయలకి ఎస్ఎఫ్టీ ఇచ్చి చేయిస్తాడా? చేయించడు కదా ఎక్కడ. ఇదే ఎందుకంటే మంది కాదు జనంది. రేపు ఎలాగో 5 ఏళ్ల తర్వాత నేను ఉండను, వచ్చిన వాళ్ళు వాళ్ళ చావు వాళ్ళు వస్తారని ఏడాపెడ ఇర్రెస్పాన్సిబుల్గా వ్యవహరిస్తారు ఆయన. అంటే రైతులకు సంబంధించి మీరేమో అసలు కూటమి ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పేసి అటు జగన్ గారితో పాటు పార్టీ నుంచి కూడా అదే వాయిస్ అనిపిస్తుంది. వాళ్ళు మాత్రం రైతన్న మీకోసం అని చెప్పి ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పి చెప్తున్నారు. దీని అదొక ఫార్స్. నిజంగా ఒప్పుకోవాలి ఆయన. ఈ రోజు నుంచి మొదలుపెట్టాడు, నిన్నటి నుంచి అనుకుంటా రైతన్న కోసమో ఏదో మొదలు పెట్టాడు. ఒక్కటంటే ఒక్కటి, అసలు ఏ మొహం పెట్టుకుని అక్కడికి వెళ్తారో అర్థం కావట్లే. కానీ రైతుల ఇళ్ళ దగ్గరికి వాళ్ళు నిలదీయడానికి ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 18 నెలల కాలంలో ఈయనకు చెప్పుకోవడానికి ఇదిగో ఇది మంచి చేశానని చెప్పడానికి ఒకటే లేదు. అవునబ్బా నువ్వు చేసావనడానికి వాళ్ళకు కనపడేది లేదు. మమ్మల్ని నిలువున ముంచినావనడానికి 1,00,000 రీజన్స్ అయితే అందరికి కనపడతాయి. ఒక్కటంటే ఒక్కటి చెప్పానండి, ప్రతి నెల ఏదో ఒకటి గిట్టుబాటు లేక రైతుల ఆత్మహత్యలో లేక రోడ్డు ఎక్కడమో అన్నీ పోయి ఇప్పుడు అరటి వచ్చింది. దీనికి ముందు ఉల్లిగడ్డలు వచ్చాయి, టమాటా వచ్చింది, ఇంకా చీనీ వచ్చింది, రాందేది మిర్చి, ఫస్ట్ మిర్చితో మొదలైంది, పొగాకు అయింది, ఇంకా అన్నీ తృణధాన్యాలు మామూలు సజ్జలు జొన్నలు ఇవి కూడా. ఒక్కటంటే ఒక్కదానికైనా ఏదైనా గిట్టుబాటు ధర వచ్చిందా? నువ్వు మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ఏ రోజు అన్నా ఎంటర్ అయ్యావు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ధర పడింది అని కానీ ఇంటర్వ్యూని కాని రోజు ఎప్పుడన్నా ఉండిందా కంపేర్ చేస్తే? మా హయాంలో రైతు నష్టపోతాడేమో 84 లక్షల మంది ఆటోమేటిక్ ఉచిత బీమా కింద వస్తే, ఈరోజు ఆయన మొత్తం తీసేసి మీరు చేయించుకుంటేనే మీకు దిక్కు అంటే ఎంతమంది చేయించుకున్నారంటే 19 లక్షలు. అంటే మిగిలిన దాదాపు 60 లక్షల పైన వీళ్ళందరూ అయితే మిస్ అయినట్టుగా నష్టపోతే స్ట్రైట్ అక్కడే ఒక భరోసా, ఒక భద్రత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినాడో ఈయన ఒక్క దెబ్బకు తీసి పడేస్తే వీళ్ళంతా పంటకు ఏదైనా జరిగితే బీమా లేక సౌకర్యం లేక మొత్తం పోయినట్టేగా. ఇంతకంటే వేరే లెక్క ఏం కావాలా? ఇదైతే వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంటుందిగా. మొన్న తుఫాన్ ఇది వచ్చింది, ఎన్యూమరేషన్ ఏమైందో తెలియదు. ఎన్యూమరేషన్ ఎంత ఫార్స్లో మేము మాట్లాడాము, మీరు అందరూ గమనించారు, మీడియా వాళ్ళు కూడా. ఒకరోజు 2 రోజులు టైం ఇచ్చి మీరు వచ్చి రిజిస్టర్ చేయించుకుంటూ చేయాలి పోతుంది అన్నారు.
ఇంకా ఇన్పుట్ సబ్సిడీ లేదు, నష్టపరిహారం అసలు ఎన్యూమరేషన్ జరిగితే నువ్వు ఎంత ఇస్తావు, అది ఇచ్చేది లేదు. అంటే ఈ ఈ రైతుకు సంబంధించి హ్యాండ్ హోల్డింగ్ అవసరమైన చోట ప్రభుత్వం నుంచి చేయగలిగింది, చేయాల్సింది తప్పకుండా. 14-19 మధ్య నీకు ఎప్పుడో ఐడియా రాలా. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సిస్టమ్స్ కంటిన్యూ చేసింటే కనీసం ఆ వెల్ఫేర్, దీనికి వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించి ఒక భరోసా ఉండేది. వెల్ఫేర్ కూడా నువ్వు సహాయం కూడా కాదు చేసేది, వాళ్ళు నిలబదొక్కుకోవడానికి వాళ్ళు కష్టపడి చెమటోడ్చి వాళ్ళు రైతులు ఇన్వెస్ట్ చేసి నష్టపోతే మేము ఉన్నామని చెప్పి గవర్నమెంట్ ఎంత చేయగలదో ఆ మేరకు చేసేది కూడా నువ్వు పీకి పడేసినావు, ప్లగ్ పీకావు. అది ప్లగ్ పీకావు. ఈవైపు వాళ్లకు ఉచిత సలహాలు పుండు మీద కారం రాసినట్టు, మీరు వరి వేయొద్దు క్యాన్సర్ వస్తుంది. నిన్న ఎవడో మంత్రి అనుకుంటా, కన్సర్న్ మంత్రి, డిమాండ్ ఆధారిత పంటలు వేయాలి. అసలు ఏంది గాంధీ నీతి సూత్రాలు స్కూల్లో రాసినట్టు గోడ మీద రాసుకున్నట్టు సత్యమే పలుకోవాలని అన్నట్టు ఎవడు కాదంటాడు ఇవన్నీ. మంచి ఆరోగ్యం ఉండాలంటే ఆర్గానిక్ తింటే బాగుంటుంది అనేది, ఇంకోటి అనేది. మరి అట్లాంటప్పుడు నువ్వు సెంట్రల్ ఫర్టిలైజర్ పాలసీలు ఏంటి, ఇవన్నీ ఏంటి? రైతులు చేస్తున్న దాన్ని నువ్వు ముందు సపోర్ట్ ఇచ్చి మార్కెట్ ఏదైతే కంట్రోల్లో లేని మార్కెట్ దగ్గర నువ్వు వాళ్ళకి అండదండగా ఉండి ఆ తర్వాత లాంగ్ టర్మ్లో పెట్టు, ఎడ్యుకేట్ చేయి. అది ఎప్పుడు నిరంతరం జరగాల్సింది. నీకు ఆ ఉద్దేశం లేదు కాబట్టి నువ్వు ఇప్పుడు ఎప్పుడైతే మాట్లాడకూడదో, ఇప్పుడు నాకు ఇమ్మీడియట్ జ్వరం 104 టెంపరేచర్ ఉంది, నేను చస్తానో బతుకుతానో తెలియదంటే నువ్వు వాడొచ్చి అసలు జ్వరం రాకుండా ఏం చేయొచ్చు, నువ్వు ఆరోగ్యం ఎట్లా కాపాడుకోవాలా, పొద్దున్నే లేచి యోగా చేస్తే బాగుంటుంది, ఎక్సర్సైజ్ చేయి, ఇవన్నీ చెప్తే ఎట్లా కుదురుతుంది అసలు? అది చేస్తున్నాడు, పుండు మీద కారం రాశాడు. దాని మీద ఆ కారం మీద మళ్ళీ ఇంకేదో చేసేటట్టు ఇప్పుడు మీ ఇంట్ల దగ్గరికి వస్తాను, రైతుల కోసం, రైతన్న కోసం అని పోతున్నాడు. వెంటబడి తరుగుతారు రైతులు, ఎందుకంటే వాళ్ళకు బాగా బగబగమని మండే అంత ఎక్స్పీరియన్సు, ఆ అనుభవం కనీసం జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో రాకపోతే తెలిసేది కాదు. ఆయన ఉన్న 5 ఏళ్ళు చేయగలిగినంత రైతులకు మ్యాక్సిమం ఏ రకంగా హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ వచ్చారు, ఒక శాశ్వత భద్రత ఎట్లా కల్పించారు, ఒక భరోసా ఎట్లా కల్పించారు. ఈవెన్ కోవిడ్ టైంలో మా అందరికీ గుర్తుంది, కోవిడ్ టైంలో చిన్న పంట దొండకాయ లాంటివి ఏ చిన్నదైనా సరే రేట్ లేక ఇది అంటున్నారంటే ఇమ్మీడియట్ ఏమైనా చేయగలమా, స్పెషల్ ట్రైన్ వేసి తీసుకుపోగలమా, ఢిల్లీ మార్కెట్కి పంపాలి, ఇంకో మార్కెట్, ఎందుకంటే మనకు సిస్టమ్ ఉంది, అఫీషియల్స్ ఉన్నారు, డిపార్ట్మెంట్ ఉంది, వీ కెన్ ఎక్స్ప్లోర్. రైతు చేయలేడు, నిస్సహాయ స్థితిలో ఉంటాడు అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. నువ్వు మొత్తం ఎంత పీకి పడేసావు, గాలికి వదిలేసావు. పైగా ఎందుకబ్బా నీకు వ్యవసాయం, నువ్వు దీంతో నువ్వు కష్టపడుతున్నావు, ఇంకోటి చేసుకోవచ్చు కదా అంటావు. లేదా దీనికి ఏమైనా సహాయం ఎక్కువ చేస్తే సోమరిపోతులు అవుతారు అని అంటావు. అది ఇది ఆయన అంటే నేననేది క్రూరత్వాలకు పరాకాష్టాన్ని అనుకుంటాను. చంద్రబాబు నాయుడు స్టైల్ ఆఫ్ డూయింగ్ అనేది ఫెయిల్ కావడం ఒకటి, చేతగా కావచ్చు, లేదా ఇంటెన్షన్ బాగుండి కూడా ఒకసారి కాకపోవచ్చు, అది క్షమించవచ్చు. లేదు నేను ఇట్లా అనుకున్నా అట్లా చేయలేనుకోవడం ఒకటి. దాని కాక తెలిసి చేయడమే కాకుండా పైగా నీతి మాటలు మాట్లాడు, ఇంకోటి మాట్లాడి నేను నీకు బ్రహ్మాండంగా చేస్తున్నా, ఎంజాయ్ చేయి, నీ భవిష్యత్తు కూడా బంగారమయం చేస్తున్నా, చూడు నేను ఎంత బాగా చేస్తున్నాను అని నువ్వు అనగలుగుతున్నావంటే బహుశా అది క్రూరత్వానికి పరాకాష్ట అని నాకు అనిపిస్తుంది. నిజంగా రైతుల్లో అంత వ్యతిరేకత ఉంటే ఇప్పుడు వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, వాళ్ళకి ఎక్కడ వ్యతిరేకత ఏం కనపడలేదు, కేవలం వైసీపీ రాజకీయ ఆరోపణలు ఏం చేయలేదు.